తమ ఇంటికి పవన్ కళ్యాణ్ రావటం ఎంతో సంతోషంగా ఉందని బాలుడు నిరంజన్ తెలిపాడు. తన ఆరోగ్యంపై ఆరా తీశారని పేర్కొన్నాడు. తిని ఆహారంపై వివరాలు తెలుసుకున్నారని చెప్పాడు నిరంజన్. తనతో సినిమా డైలాగులు చెప్పించారని వెల్లడించాడు. అత్తారింటికి దారేది సినిమాలోని డైలాగ్ చెప్పానన్నాడు నిరంజన్. జనసేన బుక్ ను అందించి అందులో దుర్గమ్మ ఆశలతో ఆరోగ్యంగా ఉండాలని రాసి సంతకం పెట్టారని తెలిపాడు. తన తల్లిదండ్రులతో క్యాంటీన్ పెట్టిస్తానని పవన్ హామీ ఇచ్చారన్నాడు. హనుమకొండకు చెందిన నిరంజన్ 10 ఏళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. హనుమాన్ నగర్ లో అతడి ఇంటికి వెళ్లిన పవన్ పరామర్శించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. తమ ఇంటికి పవన్ కళ్యాణ్ రావటం ఎంతో సంతోషంగా ఉందని బాలుడు నిరంజన్ తెలిపాడు. తన ఆరోగ్యంపై ఆరా తీశారని పేర్కొన్నాడు. తిని ఆహారంపై వివరాలు తెలుసుకున్నారని కూడా చెప్పాడు. తనతో సినిమా డైలాగులు చెప్పించారని వెల్లడించాడు. అత్తాడింటికి దారేది సినిమాలోని డైలాగ్ చెప్పానని నిరంజన్ తెలిపాడు. జనసేన బుక్ ను అందించి అందులో దుర్గమ్మ ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండాలని రాసి సంతకం పెట్టారని తెలిపాడు. తన తల్లిదండ్రులతో క్యాంటీన్ పెట్టిస్తానని పవన్ హామీ ఇచ్చారని తెలిపాడు. తమ ఇంటికి పవన్ కళ్యాణ్ రావటం ఎంతో సంతోషంగా ఉందని బాలుడు నిరంజన్ తెలిపినట్టుగా తెలుస్తోంది. తన ఆరోగ్యంపై ఆరా తీశారు పవన్ కళ్యాణ్ అని కూడా పేర్కొన్నాడు నిరంజన్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. హన్మకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ఉదయం 10:40 వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ 35 నిమిషాల పాటు ప్రపంచంలోనే అత్యంత అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే యువకుడిని పరామర్శించాడు. అతనితో మాట మంది కలిపాడు. అతని యొక్క ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నాడు. తన తల్లిదండ్రుల యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకున్నాడు. తనతో కాసేపు ముచ్చటించాడు. నా మధ్యలో కొంత విరామం, అతను అలసిపోతే కొంత విరామం కూడా ఇచ్చి తనతో తన కోరికలన్నీ కూడా నెరవేర్చాడు. తనకు జనసేన బుక్ ను అందించి అందులో దుర్గమ్మ ఆశీస్సులతో నువ్వు ఎల్లవెల్లా చల్లగా ఉండాలని స్వయంగా పవన్ కళ్యాణ్ హస్తాలతో రాసి తన యొక్క ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అదే విధంగా గబ్బర్ సింగ్ సినిమాలోని ఫోటో ఫ్రేమ్ లో ఆ పవన్ కళ్యాణ్ ఆటోగ్రాఫ్ తో కూడినటువంటి ఒక ఫోటోను కూడా బహుమతిగా 2 బహుమతులను ఆ నిరంజన్ కు అందించడం అయితే అత్యంత సంతోషదాయకరమైన విషయంగా ఆ నిరంజన్ భావించాడు. అదే కాకుండా నిరంజన్ తో కాసేపు మాట్లాడి తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడమే కాకుండా తనకు ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులను కూడా కాసేపు వినిపించి ఎంతో ఆనందం వ్యక్తం చేశాడని పవన్ కళ్యాణ్ అనేది చెప్తున్నారు నిరంజన్. అదేవిధంగా అత్తారింటికి దారేది సినిమాలో కావచ్చు, గబ్బర్ సింగ్ సినిమాలో డైలాగ్స్ చెప్పి ఆ పవన్ కళ్యాణ్ ను మంత్రముగ్ధుల్ని చేశాడు నిరంజన్ అనేది కూడా మనకు తెలుస్తుంది. నిరంజనే స్వయంగా చెప్పాడు తనకు తన సినిమా డైలాగులను పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులను పవన్ కళ్యాణ్ వినిపించినప్పుడు చాలా నాతో నవ్వాడు, నా చేతిని తీసుకొని ముద్దాడాడు అని ఎంతో ప్రేమగా నాతో మాట్లాడాడని కూడా స్వయంగా నిరంజన్ చెప్పాడు. అదేవిధంగా నిరంజన్ తల్లిదండ్రులకు అయితే కొంత మనోధైర్యాన్ని అందించాడు. మీరు కనుక ప్లంబింగ్ పని చేసుకొని పోషణంగా జీవనం గడుపుతున్నటువంటి కొనగంటి రాము మానస దంపతులకు నేను ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాను, మీకు ఆర్థిక సహాయం అందిస్తాను. అదేవిధంగా మీరు ఆ క్యాంటీన్ లాంటివి పెట్టుకుంటే నేను క్యాంటీన్ నిర్వహణకు పూర్తిగా బాధ్యత వహించి నేను మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. అదేవిధంగా నిరంజన్ ఉన్నన్ని రోజులు కూడా తన యొక్క ఆరోగ్యానికి సంబంధించి పూర్తిగా ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పి తన కుటుంబ సభ్యులతో సుమారు 35 నిమిషాల పాటు వాళ్ళతో గడిపాడు. పూర్తిగా నిరంజన్ తో మాట్లాడడము ఆ నిరంజన్ యొక్క చిరకాల కోరిక, అది అతని ఆరోగ్య పరిస్థితి చూసినట్లయితే చివరి దశలో ఉన్నాడు. కానీ అతన్ని పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడి తన ఆహారపు అలవాట్లను తెలుసుకున్నాడు. తన నిత్య రోజువారీ కార్యక్రమాలు, తన యొక్క భోజన విషయాలు, తన యొక్క ఆరోగ్య పరిస్థితి, ట్రీట్మెంట్, మెడిసిన్స్ అన్ని విషయాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నాడు. అదేవిధంగా నిరంజన్ తో కూడా ఎక్కువసేపు సంతోషంగా స్మైల్ ఫేస్ తో అతన్ని పాలించాడు, ఆడించాడు. అతని
మాటలు చిరు చిరు మాటలు వింటూ కూడా ఎంతో మంత్రముగ్ధుడు అయ్యాడు పవన్ కళ్యాణ్ అనేది అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికైతే ఆ పవన్ కళ్యాణ్ రాకతోటి హన్మకొండ నగరం అంతా కూడా అభిమానుల కోలాహలము కేరింతలతో ఇంతసేపు కూడా దద్దరిల్లింది. కొద్దిసేపటి క్రితమే భద్రకాళి అమ్మవారిని కూడా దర్శించుకున్నాడు. భద్రకాళి అమ్మవారి ఆలయానికి కూడా నిరంజన్ తల్లిదండ్రులైనటువంటి పురుగంటి రాము మానసలను వెంట పెట్టుకుని వెళ్లి ఆ యొక్క భద్రకాళి అమ్మవారి దగ్గర వారికి ఆశీస్సులు అందించేందుకు కూడా స్వయంగా వారి కుటుంబ సభ్యులను కూడా అక్కడికి తీసుకెళ్లి వారితో కలిసే ప్రత్యేక పూజలు నిర్వహించాడు పవన్ కళ్యాణ్. అనంతరం అక్కడ ఆ పూర్ణకుంభ స్వాగతం కూడా దేవస్థాన అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి అనంతరం ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు చేసి అనంతరం అమ్మవారి శేషవస్త్రాలు అదేవిధంగా ప్రసాదాలు అమ్మవారి ఫోటోను కూడా పవన్ కళ్యాణ్ కు అర్చకులు ఆలయ మర్యాదలతో అందించారు. అదేవిధంగా అక్కడి నుంచి మరికొద్ది సేపట్లోనే బయలుదేరుతాడు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన కార్యకర్తలతో కూడా లంచ్ టైమ్ లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా పెట్టుకున్నాడు. ప్రత్యేక మీటింగ్ సమావేశం కూడా ఆ రెడ్డిపురంలో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. కానీ మొత్తానికైతే ఆ నిరంజన్ తో మాటామంతి మాట్లాడమే కాకుండా నిరంజన్ యొక్క ఆరోగ్య పరిస్థితి వాళ్ళ కుటుంబ పరిస్థితులు అన్ని తెలుసుకునే 35 నిమిషాలు ఏకాంతంగా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రశాంత్. ఇలాంటి డిఎండి పేషెంట్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్లాను. బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, ద బాయ్ ఈజ్ నో మోర్, డైడ్ 4 years ago. సో ఇక్కడ జన్యుపరమైన వ్యాధి విషయానికి వస్తే ప్రపంచంలో వైద్య రంగానికే సవాల్గా చెప్తున్నది. మరి మనం డెవలప్డ్ కంట్రీగా గొప్పగా చెప్పుకుంటాం. డిఎండి డుచెనీ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే జబ్బుకు ఈ రోజు వరకు కూడా ట్రీట్మెంట్ లేదంటే చాలా బాధాకరం. సో ఇలాంటి డిఎండితో బాధపడే వేలాది లక్షలాది మంది భారతదేశ వ్యాప్తంగా ఈ జబ్బు పట్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ సార్, ఈ అబ్బాయి అన్నం తినే ముందు పవన్ కళ్యాణ్ గారు చూడాలి, నీళ్లు తాగే ముందు పవన్ కళ్యాణ్ చూడాలి. మది నిండా పవనిజం తోటి ముందుకు పోతున్న మన పొనుగోటి నిరంజన్ యొక్క నిస్సాయక స్థితిని, అంటే ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ వేర్ హీ విల్ బి ఇట్స్ నాట్ నోన్, బట్ ఏ లోకంలో ఉన్న ఎక్కడున్నా ఆ అబ్బాయి యొక్క ఆత్మ అనేది పూర్తి స్థాయిగా శాంతించిందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే కోట్లాది మందిలో ఒక్కరికి మాత్రం ఇలాంటి జబ్బు వస్తుంది. బట్ అన్ఫార్చునేట్గా సో ఏది ఏమైనప్పటికీ కూడా 1.5 months నేను చేసినటువంటి ప్రయత్నంలో సాక్షాత్తు ద గాడ్ డెమిగాడ్ పవన్ కళ్యాణ్ గారిని కల్పించడం, నేను ఇక్కడికి రావడం, నా ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ భవిష్యత్తులో మీలాంటి వాళ్ళు ఇలాంటి నిస్సహాయక స్థితిలో ఉన్న వారికి మీరు కళ్ళారా చూసినప్పుడు ఇలాంటి పిల్లలు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా బతికే ఛాన్స్ ఉంటుంది. సో ఇంత మంచి అవకాశం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే నిరంజన్ ను పరామర్శించి వెళ్ళాడు. ప్రస్తుతం మనం నిరంజన్ వద్ద ఉన్నాము. నిరంజన్ ను స్థానిక జన సైనికులు కూడా తనతో మాట్లాడుతూ తనను పవన్ కళ్యాణ్ ఏమేమి మాట్లాడాడు వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ జన సైనికులు అటు పవన్ కళ్యాణ్ పర్యటన అనంతరం కూడా నిరంజన్తో ఎలా ముచ్చటించాడనే విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. నిరంజన్కు ఏమేమి బుక్ కూడా ఇచ్చాడు, సిగ్నేచర్తో కూడినటువంటి విషయాలు రాసి పట్టాడు. ప్రియమైన నిరంజన్కి ప్రేమతో దుర్గామాత ఆశీస్సులు, నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ తను రాస్తూ ఒక బుక్ కూడా వచ్చాడు. అది మనం చూస్తున్నాము. వారు ఇక్కడ జన సైనికులు కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి. సార్ వచ్చేళ్ళాడు కదా, యాక్చువల్గా ఏంటంటే సార్ మొన్న అబ్బాయి ఇట్లా ఒక రిక్వెస్ట్ మెసేజ్ పెట్టిన తర్వాత ట్విట్టర్లో ఆయన అమ్మటే చూసి చలించిపోయి మాకు కాల్ చేసి నేను చూస్తానని చెప్పి అబ్బాయికి ఆ కోరిక ఉంది కాబట్టి సో ఆ సార్ చూసిన తర్వాత అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో అతని కళ్ళల్లోనే ఆనందం మనకు అనిపిస్తుంది అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మా అధ్యక్షుల వారు ఎప్పుడైనా ఇలాంటివి ఏది ఉన్నా సరే ఆయన వెంటనే చలించిపోతాడు. సో వచ్చాడు, కాసేపు కూర్చున్నాడు, అతను చేసిన డ్యాన్స్లు అవన్నీ చూశాడు, హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ అబ్బాయి కూడా సార్తో చాలా హ్యాపీగా మాట్లాడాడు. సో ఆయన ఆటోగ్రాఫ్ చేసిన ఒక ఫోటోను బుక్ ఒకటి ఇచ్చి వెళ్ళారు గిఫ్ట్గా. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను అండగా ఉంటానని చెప్పి వెళ్ళడం జరిగింది. అది మనం చూస్తున్నాం. హాయ్ నిరంజన్, నిన్న చెప్పినట్టుగా వచ్చాడు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎలా అనిపిస్తుంది నిరంజన్? చాలా హ్యాపీగా ఉంది నాకు. ఏం మాట్లాడాడు నీతో? నాతో నా కోరికలు తీర్చుతా అని చెప్పాడు. నాతో ఇంకా చాలా మాట్లాడాడు. చెప్పావా నీకు ఏమేమి ఇష్టాలు ఉన్నాయో? చికెన్ పులావ్ చెప్పా. పవన్ కళ్యాణ్ కి సినిమా డైలాగ్ చెప్పావా? చెప్పా. ఏం సినిమా డైలాగ్ చెప్పావు?
నిరంజన్ ఇటు మాట్లాడినా నిరంజన్ ఏం సినిమా డైలాగ్ చెప్పావు? ఏమన్నా సినిమా డైలాగ్ చెప్పావా? చెప్పా. ఏం డైలాగ్ చెప్పావు? చెప్పు. అత్తారింటికి దారేది. ఏం డైలాగ్ చెప్పావు? మాకు చెప్పు. అంతే. చెప్పు నిరంజన్ ఒక్క మాట డైలాగ్ చెప్పలేను. ఏం డైలాగ్ చెప్పావు పవన్ కళ్యాణ్ గారికి? అత్తారింటికి దారే డైలాగ్. ఇంటికి దారేదా? ఇంకేమేమి చెప్పావు? నీకు చికెన్ పులావ్ ఇష్టం అని చెప్పావా? చెప్పా. ఇంకేం చెప్పావు? ఏమేమి ఇష్టం అని చెప్పావు? అంతే. అంతే చెప్పావు. బుక్లో సిగ్నేచర్ చేసి ఇచ్చాడా? బుక్లో సిగ్నేచర్ చేశాడా? చేశాడు. దుర్గామాత నీతో చల్లగా చూడాలని రాశాడు, చూసావా? ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చినట్టున్నాడు, ఫోటో ఇచ్చాడు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అది మనం చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. తను సంతకంతో కూడినటువంటి బుక్ కావచ్చు, ఫోటో పైన కూడా గబ్బర్ సింగ్ డైలాగ్ నిరంజన్కి ప్రేమతో పవన్ కళ్యాణ్ అంటూ కూడా సిగ్నేచర్ కూడా చేశాడు. ఇక్కడ స్పష్టంగా ఆ బుక్లో కూడా దుర్గామాత ఆశీస్సులతో చల్లగా ఉండాలని చెప్పేసి చెప్పారు. ఇది మనం చూస్తున్నాము. ఇక్కడ పూర్తిగా పవన్ కళ్యాణ్ వచ్చిపోయాక ఇది నిరంజన్ మాటల్లో మనం చూస్తున్నాము. ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు నిరంజన్ మాటల్లో కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్.